లెటర్ రైటింగ్ చాలా సింపుల్. ఏంటంటే ఫస్ట్ మనం ఏమి రాయాలి అనేది కనుక బాడీ ఆఫ్ ది లెటర్లో రాయగలిగితే, చిన్న విషయం 3-4 వాక్యాలలో రాయగలిగితే మిగతా అన్ని పార్ట్స్ ఈజీగా పెట్టుకోవచ్చు. ఏంటిది? టు రైట్ ఎనీ లెటర్ దెర్ విల్ బి మెయిన్లీ 6 పార్ట్స్. 6 భాగాలు ఉంటాయి. డిపెండ్స్ ఆన్ రిలేషన్ ఆఫ్ ది రిసీవర్ అండ్ రైటర్. దేని మీద? ఉత్తరం రాసిన వ్యక్తి మీద, ఉత్తరం ఎవరికి రాస్తున్నారో వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. అవి ఎవరు రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నారు అని. ఇప్పుడు మనము పర్సనల్ లెటర్స్, వ్యక్తిగతమైనటువంటి ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు డియర్ ఫాదర్, మదర్ అని రాయాలి, బ్రదర్ అని రాయాలి. ఫ్రెండ్స్కి అయితే డియర్ ఫ్రెండ్ అని రాయాలి. మళ్ళీ అఫీషియల్ లెటర్స్ అంటే కార్యాలయాలకు రాసేటివి. ఎంఆర్ఓకి కానీ, కలెక్టర్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, సమితి మండల అధ్యక్షుడికి ఇట్లా రాస్తే రెస్పెక్టెడ్ సార్ అని వారు ఆఫీషియల్ అధికారులకు రాసే ఉత్తరాలు. అది తర్వాత బిజినెస్ లెటర్స్. మనం ఏదైనా వ్యాపార నిమిత్తం లెటర్స్ ఏమైనా రాయదలుచుకుంటే డియర్ సార్ అని ఫర్ బిజినెస్ లెటర్స్కి 3 సంబోధనలు. దానికే ఎవరికి ఎట్లా సంబోధించి రాయాలనేది ఇక్కడ సూచించిన, ఇది ఓన్లీ పార్ట్స్. చూడగానే దీన్ని బట్టి లెటర్ రైటింగ్ ఈజీగా రాయొచ్చు అని మీకు మోడల్ లెటర్ కూడా ఇస్తా. ఒకటి ఇక్కడ ఫస్ట్ డేట్, మనం ఏ డేట్ నాడు రాస్తున్నాం చూడగానే ఇది ఎన్ని రోజులు అయింది ఉత్తరం రాసి అని తెలుసుకుంటాడు ఆయన. ఫస్ట్ పార్ట్ అది. సెకండ్ పార్ట్లో రైటర్స్ నేమ్ అండ్ అడ్రస్. ఎవరు రాసేది, మన పేరు, మన చిరునామా ఉండగానే ఓహో ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని ఇమ్మీడియట్ గుర్తుపట్టుకుంటారు. మూడోది అడ్రస్సింగ్ అంటే ఏంటి? సంబోధన. ఇప్పుడు అదే ఫాదర్కి అయితే ప్రియమైన నాన్నగారికి, మదర్కి అయితే ప్రియమైన అమ్మగారికి, చెల్లెలకు అక్కకి అయితే ప్రియమైన సోదరికి, ప్రియమైన అన్నయ్యకు అని అట్లా సంబోధించడం అన్నమాట. అడ్రస్సింగ్ మీన్స్, అడ్రస్ అంటే చిరునామా అనుకునేరు, సంబోధన ఇది. థర్డ్ బాడీ ఆఫ్ ది లెటర్. మనం ఏం విషయం చెప్పదలుచుకున్నాము, ఎందుకోసం ఉత్తరం రాసినాం అనేది ఇంట్లో సింపుల్గా ఒక 4 వాక్యాలల్లో మనం ఈ రోజుల్లో అంతా ఏమైనా మెసేజ్ పెడుతుర్రు ఇమ్మీడియట్గా అందరూ ఏ విషయమైనా ఒక్క నిమిషం లోపల మొత్తం ప్రపంచంలో తెలిసిపోతుంది. ఇప్పుడు ఆ రోజులలో ఈ ఉత్తరాలు ఉండేది, అయినా కానీ మనం నేర్చుకోవాలి. ఇది ఆ రోజులలో మనిషి పోయి ఆ ఉత్తరం ఇచ్చి విషయం ఏదైనా పెళ్లి పత్రిక ఉంటే ఆడు పోయి ఆ పత్రిక ఇచ్చి కుడుకలు మళ్ళా పోక చెక్కలు పత్రిక ఇచ్చి వ్యక్తిగతంగా దగ్గరలకు పోయి చెప్పేవాళ్ళు. లేకపోతే మనుషులు పంపిస్తే వాళ్ళకి కిరాయాలు ఇచ్చి పంపించేవాళ్ళు, కూలిచ్చి. ఇప్పుడు ఏం లేదు, అంత వాట్సాప్లో పెట్టి పారేస్తారు కదా. ఇప్పుడు వాట్సాప్లో పెట్టడానికి కోసం ఓన్లీ మనకు విషయం చాలు. కానీ మనం ఏంటంటే ఉత్తరం గురించి తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు 6 పార్ట్స్ ఉంటాయని చెప్పినాను. ఒకటి డేట్, ఎవరికి రాసిన ఏ డేట్ నాడు రాసి. ఫ్రమ్ అడ్రస్, మన పేరు, ఎవరు ఉత్తరం రాస్తున్నారో వాళ్ళ అడ్రస్ ఉండాలి, ఎక్కడి నుంచి రాస్తున్నారు. సపోజ్ ఇప్పుడు ఎల్బీ నగర్ హైదరాబాద్ అని రాసి మాస్టర్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, నా అడ్రస్ ఫ్రమ్ కే గోవర్ధన్ ఇంగ్లీష్ ట్యూటర్ అని నేను ఇట్లా ఫ్రమ్ అడ్రస్ తెలవాలి వాళ్ళకు. ఈ సంబోధన ఇట్లా ఎవరికి రాస్తున్నాం అనేది దీని మీద ఆధారపడి. బాడీ ఆఫ్ ది లెటర్, మనం ఏ విషయం రాస్తున్నాం ఇందులో వస్తుంది సింపుల్గా. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటే ఇక్కడ ఉపన్యాసం అయిపోయినాక ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడం కాదు ఉద్దేశము. అదేంది? కృతజ్ఞతతో అని మనం చెప్తాం. తండ్రికి రాసిన, ఫ్రెండ్కి రాసిన, పెద్దలకు రాసిన కృతజ్ఞత అంటే మీ యొక్క విశ్వాసపాత్రుడు, మీ యొక్క స్నేహితుడు, మీ యొక్క కుమారుడు అని సంబోధించడం అన్నమాట. అది టు అడ్రస్. ఇది ఖచ్చితంగా ఇది
కవర్ పైన కానీ కార్డుకు ఒక భాగంలో 2 అడ్రస్ ఉంటుంది. ఈ 6 పార్ట్స్ మనం గమనించుకొని మన పేరు ఎవరు రాస్తున్నారని క్లియర్గా ఉండాలి. రైటర్స్ నేమ్ అండ్ అడ్రస్. ఎవరికి రాస్తున్నారు? నాన్నగారికి ఇంట్లో చూసి, అమ్మగారికి, సోదరునికి, ఫ్రెండ్ కంటే స్నేహితునికి, ప్రియమైన స్నేహితునికి అని ఇట్లా సంబోధించి రాయడం విషయం ఇందులో. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ ది లెటర్లో 1 డేట్, 2 రైటర్స్ నేమ్ అండ్ అడ్రస్, 3 సంబోధన, 4 బాడీ ఆఫ్ ది లెటర్, 5 కృతజ్ఞతలు తెలియజేయడం, 6 2 అడ్రస్. ఈ 6 పార్ట్స్ వింటే ఈజీగా మనం ఫిల్అప్ చేయొచ్చు అన్నమాట. కమాన్ ఇప్పుడు నేను మీకు ఒక ఫాదర్కి రాసిన లెటర్ రాస్తాను. అది దాని గురించి మీకు నేర్పిస్తాను. మోడల్ లెటర్ ఇస్తున్నాను నేను ఇక్కడ. రైట్ ఏ లెటర్ టు యువర్ ఫాదర్ ఆస్కింగ్ టు సెండ్ 1,000 rupees టు పే టైప్ రైటింగ్ అండ్ స్టెనోగ్రఫీ ట్రైనింగ్ ఫీ అండ్ టు పర్చేజ్ సమ్ బుక్స్ ఫర్ గ్రూప్ 1 and 2 ఎగ్జామ్స్. ఎక్కడి నుంచి రాస్తున్నాము? ఫ్రమ్ ఎల్బీ నగర్, హౌస్ నెంబర్ 3-10-26, గుంటి జంగయ్య కాలనీ, డియర్ ఫాదర్ అని సంబోధిస్తున్నాము. ఏ రోజు రాసినాము? 20th September 2025 డేటు. ఆ రోజు రాసినారు. ఇక్కడి నుంచి ఎవరు రాసినారు? కొడుకు రాసిన యువర్ సన్ భరణి అని ఉంది కదా, దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. ఇది తెలుసుకుంటారు వాళ్ళు. డియర్ ఫాదర్ అని సంబోధన ఇది. ఐఎమ్ గ్లాడ్ టు టెల్ యూ ఐ డిడ్ వెల్ ఇన్ ది ఫైనల్ ఎగ్జామ్స్, డిగ్రీ విత్ కామర్స్. మీకు తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నేను పరీక్షలో డిగ్రీలో మంచిగా రాశాను. ఐ గాట్ ఫస్ట్ గ్రేడ్. ఇప్పుడు అన్ని క్లాసులు కాదు, గ్రేడ్ ఇస్తుంటారు. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్. అండ్ 2nd ర్యాంక్ మొత్తం అలా క్లాసులో 2nd ర్యాంక్ అన్నమాట. యాజ్ యూ నో దట్ ఐ యామ్ ప్రాక్టీసింగ్ టైప్ రైటింగ్ అండ్ స్టెనో. మీకు తెలుసు కదా నాన్నగారు, నేను టైప్ రైటింగ్ అండ్ స్టెనో. ఇప్పుడు కంప్యూటర్లో మొత్తం వాళ్ళు కీబోర్డ్ బాగా ప్రాక్టీస్ చేస్తే మనం ఈజీగా ఏ విషయమైనా మనము పంపించచ్చు అన్నమాట. టైప్ చేయడం ఫస్ట్ కీబోర్డ్ రావాలి. అదే కీబోర్డ్, టైప్ రైటింగ్ కీబోర్డే మన ల్యాప్టాప్ కీబోర్డు, ఈవెన్ సెల్ ఫోన్ కూడా అదే కీబోర్డ్. ఐఎమ్ ప్రాక్టీసింగ్ టైప్ రైటింగ్ అండ్ స్టెనోగ్రఫీ. సంక్షిప్తంగా రాసేదన్నమాట. ఇప్పుడు ఆయన ఎంత స్పీడ్గా ఉపన్యాసం తీసుకుంటూ పోతున్నా కానీ స్టెనోగ్రాఫర్ చాలా స్పీడ్గా రాస్తూనే ఉంటారు. తర్వాత దాన్ని మళ్ళీ వాళ్ళు స్టెనోగ్రాఫర్ టైప్ ఉంటే టైప్ని కొట్టుకుంటాడు. కానీ ఫస్ట్ వాళ్ళు ఎంత స్పీడ్గా రాస్తుంటే అంత. దానికి అదొక రకమైనటువంటి లాంగ్వేజ్ అది స్టెనోగ్రఫీ అనేది. స్టెనోగ్రఫీతో ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్ అని వచ్చిన వాళ్ళు స్టెనోగ్రఫీ టైప్ రైటింగ్ నేర్చుకుంటే కోర్టులో బెంచ్ క్లర్క్ పోస్టు ఉంటుంది. బెంచ్ క్లర్క్ అపాయింట్మెంట్ ఎంట్రన్స్ ఉంటుంటాయి. వాళ్ళకు ఎగ్జామ్ కూర్చుంటే వాళ్ళకు మంచి సాటిస్ఫాక్టరీగా వాళ్ళకి కనుక ఎగ్జామ్లో మంచి రిజల్ట్ వీళ్ళు పొందితే పోస్టింగ్ ఇస్తారు డైరెక్ట్గా కోర్టులో. కోర్ట్ ఈజ్ ఇండిపెండెంట్ బాడీ. అది మొత్తం మేజిస్ట్రేట్ కింద బెంచ్ క్లర్క్ అని రాసుకుంటుంటారు. చూడండి, మేజిస్ట్రేట్ ఏం మాట్లాడినా ఇక్కడికి డిపెండెంట్ అడ్వకేట్ ఏం మాట్లాడుతాడు, ప్లాంటిఫ్ అడ్వకేట్ ఏం మాట్లాడుతాడు, స్టెనో రాసుకుంటాడు ఆయన. అది ట్రైనింగ్ చేస్తున్నాడట. యాజ్ యూ నో దట్ ఐ ఆమ్ ప్రాక్టీసింగ్ టైప్ రైటింగ్ అండ్ స్టెనో. మీకు తెలుసు కదా నాన్నగారు, నేను టైప్ రైటింగ్ అండ్ స్టెనో ప్రాక్టీస్ చేస్తున్నా. ఐ హ్యావ్ టు పే టర్మ్ ఫీ. అది స్టెనో టైప్ రైటింగ్ లోయర్ అండ్ హయ్యర్ ఉంటుంది. అవి పాస్ అయితే, హయ్యర్ పాస్ అయితే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్. ఐ హ్యావ్ టు పే టర్మ్ ఫీ. టర్మ్ ఫీ కట్టాలి. మా 3 నెలలకు ఒకసారి ఫీజు ఉంటుంది. అండ్ ఐ హ్యావ్ టు పర్చేస్ సమ్ బుక్స్
ఫర్ గ్రూప్ 1 and 2. సివిల్స్కు గ్రూప్ 1, గ్రూప్ 2 ఇటువంటి పరీక్షలకు కోటిలో నోట్స్ అమ్ముతుంటారు, గైడ్స్. అంటే పోయిన సంవత్సరం ఇచ్చిన క్వశ్చన్ పేపర్, అంతకుముందు సంవత్సరం క్వశ్చన్ పేపర్తో ఏమేమి అడిగినారు, ఎట్లా అడిగినారు, ఏమేమి ఉన్నాయి, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, హిస్టరీ ఆఫ్ తెలంగాణ, హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హిస్టరీ ఆఫ్ ఇండియా, హిస్టరీ ఆఫ్ వరల్డ్ అని కంపల్సరీ ఒక పార్ట్ ఉంటుంది. తర్వాత ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ మీద కొంత మ్యాటర్ ఉంటుంది, క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో. తర్వాత జీకే ఉంటుంది, జనరల్ నాలెడ్జ్. తర్వాత కరెంట్ అఫైర్స్, ప్రస్తుతం ఏం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వార్ బిట్వీన్ ఉక్రెయిన్ అండ్ రష్యా, అట్లా అట్లీస్ట్ ఇట్స్ గోయింగ్ ఆన్ ఫర్ 2.5 years నుంచి జరిగే యుద్ధం గురించి కనీస పరిజ్ఞానం లోకంలో ఏం జరుగుతుంది ఉండాలన్నమాట. అప్పుడు ఆ బిట్ మీద ఉన్న అది డైలీ ఒక 1/2 hour రోజు చదువుతూనే ఉండాలి. ఆఫ్టర్ కంప్లీట్ 10th ఇట్ సెల్ఫ్, 10th అయిన వాళ్ళే 11th కానీ 12th కానీ, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళు, ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో డైలీ యూ హ్యావ్ టు స్టడీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ సబ్జెక్ట్స్. మనకున్న సబ్జెక్ట్స్తో పాటు ఇది కూడా ఒక సబ్జెక్ట్ అనుకొని ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఈజీగా గ్రూప్స్లో సెలెక్ట్ అవుతారన్నమాట. I have to pay term fee and I have to purchase some books for groups 1 and 2, guides 2, దానికి సంబంధించిన గైడ్స్ కొనుక్కోవాలి. కైండ్లీ డూ ఫోన్పే. ఇప్పుడు ఎవరు మనీ ఆర్డర్లే లేవు, ఫోన్పే చేస్తారు, కథం క్షణంలో వచ్చేస్తారు డబ్బు, లక్షలు కోట్లు. ఫర్ ₹1,000 ప్లీజ్ కన్వే మై లవ్ టు మదర్ అండ్ సిస్టర్. ప్రేమతో అని మనం రాస్తాం కదా, అమ్మకు, చెల్లెళ్ళకు, అక్కలకు నా యొక్క ప్రేమాభిమానం తెలియజేయగలరు అని. యువర్ లవింగ్ సన్ అంటే కృతజ్ఞతలతో మనం అనుకుంటాం. బాడీ ఆఫ్ ది లెటర్స్లో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అని ఉంది. ఓట్ అంటే ఓటేయడం కాదు, ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత సెక్రటరీ వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాడు. అట్లాగా అది ఉద్దేశం ఏంటంటే మనము ఉత్తరం చదివినటువంటి వాళ్లకు కృతజ్ఞతలు. యువర్ లవింగ్ సన్ అని, మీ ప్రియమైన కుమారుడు అని, వరణి అని. ఇక్కడ టు శ్రీరామరాజు, తండ్రికి కానీ ఉపాధ్యాయుని కానీ గురువు హెడ్ మాస్టర్ కానీ ఎవ్వరికైనా పెద్దవాళ్ళు రాసినప్పుడు శ్రీ అని సంబోధించాలి. తండ్రిని కూడా శ్రీరామరాజు, హౌస్ నెంబర్ 2118, ఆయన ఉంటున్న ఇల్లు అన్నమాట, రామ్నగర్, రామన్నపేట్, డిస్ట్రిక్ట్ నల్గొండ, టీజీ పిన్ కోడ్. వాళ్ళ ఫాదర్ది అడ్రస్. దీంట్లోగానే ఇమ్మీడియట్గా వాళ్ళకి పోతుంది లెటర్. యువర్ లవింగ్ సన్ భరణి అని కొడుకు రాసిందనమాట. మనం ఎవరైనా కానీ దీన్ని బట్టి మీరు ఈజీగా ఫాదర్కు, మీ మదర్కు, బ్రదర్స్కు, సిస్టర్స్కు, ఫ్రెండ్స్కు రాయడం అనేది అది మార్చి రాయొచ్చు. నో ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ది నేమ్స్ ఆఫ్ డేస్, మంత్స్ అండ్ సీజన్స్. రోజులు సండే, మండే, ట్యూస్డే వీటి ముందు కానీ, నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వీటి ముందు కానీ, సీజన్ సమ్మర్ సీజన్, రైనీ సీజన్, వింటర్ సీజన్ వీటి ముందు కానీ ఏ ఆర్టికల్ వాడొద్దు. వి విల్ గో టు గుంటూరు ఆన్ సండే అనాలి. ఆన్ ది సండే అనేది తప్పు, ది గుంటూరు అనేది తప్పు. అట్లా దే అరైవ్ ఇన్ అక్టోబర్ అనాలి, ఇన్ ది అక్టోబర్ అనొద్దు. వి బిల్డ్ అవర్ న్యూ హౌస్ డ్యూరింగ్ సమ్మర్, ది సమ్మర్ అనొద్దు, సమ్మర్ అనేయాలి అంతే. ఇక నెలల ముందు, రోజుల ముందు, ఋతువుల ముందు ఆర్టికల్ వాడొద్దు. మై బ్రదర్ విల్ రిటర్న్ ఫ్రమ్ USA ఇన్ సమ్మర్ అంతే. మై సిస్టర్స్ మ్యారేజ్ ఈజ్ ఇన్ May 2000
2026 అట్లా. ఐ ఫీల్ కంఫర్ట్ ఇన్ వింటర్ సీజన్. నేను చలికాలంలో మంచి నాకు కంఫర్ట్ అంటే సదుపాయంగా ఉంటుంది, మంచిగా నిమ్మలంగా రగ్గు కప్పుకొని పడుకోవచ్చు మంచిగా. వర్షాకాలంలో ఎండాకాలంలో ఎండ, వర్షాకాలంలో వర్షం, బయట పోయినప్పుడు తడిచిపోతుంటాం. చలికాలంలో అయితే రగ్గు తీసుకొని పోవచ్చు. రైట్. నిన్నటి రోజు మీకు చెప్పాను, ఐ విల్ గివ్ కరెక్ట్ ఆన్సర్స్ టు ది ఫాలోయింగ్ అని. ఈ ఎడప్ట్ అంటే నైపుణ్యం, ఏడిఈపిటి. ఎడాప్ట్ అంటేనేమో దత్తత స్వీకారం తీసుకోవడం. ఎడపెట్ అనేది ఏది కాదు, ఇదేమో నైపుణ్యం అనే దానికి అర్థము ఎడెప్ట్ అనేది. ఇది అడాప్ట్ అనేదేమో దత్తత స్వీకరించడం అని. యాస్థెటీ, AESTHETE, యాస్థెటీ. మత్తు మందు ఇచ్చి డాక్టర్లు ఆపరేషన్ చేస్తే అనాస్థెటీ అంటారు. యాస్థెటీ అంటే స్పృహలో ఉండడం, అనాస్థెటీ అంటే స్పృహ కోల్పోవడం. ఇది స్పృహలో ఉండు అని అర్థం. అఫిడవిట్ అంటే ధృవీకరించడము. నువ్వు అడ్వకేట్ దగ్గరకు పోయినప్పుడు నువ్వు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే నువ్వు చెప్పిన మాట అడ్వకేట్ ధృవీకరించి ఇస్తాడు. నా ముందుకు వచ్చి ఈ శివ అనే వ్యక్తి పలానాయన కొడుకున్నాను, కులం మాది, పలాని ఊరు అని చెప్పి నాకు చెప్పిండు, నేను దాన్ని సత్యంగా ధృవీకరిస్తున్నాను అని. దట్ ఈజ్ అఫిడవిట్. అట్లా అన్నాడు. దిస్ ఈజ్ AFFIDAVIT. అలిమోనీ, ALIMONY. ఈ పదాలకు మీరు సరైనటువంటి స్పెల్లింగ్ వెతకండి. ఇంటరప్ట్, ఆటంకపరచడం. ఇంప్లిమెంట్ మీన్స్ అన్నీ ఆచరణలో పెట్టడం. జాంటెడ్, ప్రొటెస్టెడ్, క్వాక్డ్. వీటి మీనింగ్స్ మీరు స్పెల్లింగ్తో సహా కరెక్ట్ ఏదో గెస్ చేయండి, లేకపోతే గూగుల్లో చెక్ చేసుకొని చూసుకోండి ఏది కరెక్టో. అది మాత్రం 5 times రాయాలి. రేపటి రోజు నేను చెప్తాను. ఇవి కంపల్సరీ మనము ఒకటే వర్బు, ఒకటే పదాన్ని కొద్ది చేంజెస్ తోటి వెర్బును అడ్జెక్టివ్గా, నౌన్స్గా, యాడ్వర్బ్స్గా మారేటి తెలుసుకోవాలి. డేంజర్ అంటే అపాయం, అడ్జెక్టివ్ డేంజరస్. నౌన్ డేంజర్, మళ్ళా డేంజరస్లీ యాడ్వర్బ్. అట్లా ఎల్వై పెట్టినాం. డేర్ అంటే ధైర్యం, డేరింగ్ అడ్జెక్టివ్ ఇది. డేర్ నౌన్ ఇది. డేరింగ్లీ యాడ్వర్బ్స్. డార్కెన్ చీకటి పడడం, డార్క్ అడ్జెక్టివ్ చీకటి. డార్క్నెస్ నౌన్, డార్క్లీ చీకటిగా. డిసైడ్ నిర్ణయించడం, డిసైడెడ్ అడ్జెక్టివ్. డెసిషన్ నిర్ణయం, డిసైడెడ్లీ నిర్ణయానుసారంగా. డెకోరేట్ అలంకరణ, డెకోరేటివ్ అడ్జెక్టివ్. డెకరేషన్ నౌన్, డెకరేటివ్లీ యాడ్వర్బ్. డిఫెండ్ తనను తాను సమర్థించుకోవడం, డిఫెన్సివ్ రక్షించుకోవడం. డిఫెన్స్ రక్షణ, డిఫెన్సివ్లీ రక్షితంగా. ఈ ఒక పదాన్ని అన్నిట్లో మార్చడం తెలుసుకోవాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇస్తున్నాను. ప్రిపోజిషన్
డిలైటెడ్ విత్ ది ఆఫర్. ఇది మొత్తం డిలైటెడ్ అనేది ఇది మొత్తం ఒక ఫ్రేజ్. ఇది ఒక వచ్చిన అవకాశానికి సంతోషించు అని. దాన్ని ఎట్లా వాడుతున్నాము? మై ఫ్రెండ్ డిలైటెడ్ విత్ ది ఆఫర్ ఆఫ్ లైన్మెన్ పోస్ట్ వెన్ హీ పాస్డ్ ITI విత్ ఎలక్ట్రీషియన్ కోర్స్. మా స్నేహితుడు లైన్మెన్ పోస్టు తనకు వచ్చినందుకు సంతోషపడ్డాడు. ఎప్పుడు? తను ITI ఎలక్ట్రీషియన్ కోర్స్ పాస్ అయినాక అతనికి అప్లై చేసుకుంటే లైన్మెన్ డైరెక్ట్ వచ్చి, మామూలుగా హెల్పర్ నుంచి, మరి అసిస్టెంట్ వైర్మెన్ నుంచి, వైర్మెన్ నుంచి, అసిస్టెంట్ లైన్మెన్ నుంచి, లైన్మెన్, ఇది 6 డైరెక్ట్ లైన్మెన్ పోస్ట్ నుంచి సూపర్వైజరీగా. అట్లా దానికి సంతోషపడింది అన్నమాట. ఈడియం బీ ఆన్. బీ అనేది వర్బు, కంటిన్యూ అన్నమాట. బీ ఆన్ అంటే ద ప్రైవేట్ క్లాస్ విల్ బీ ఆన్ అప్ టు 7 PM. ప్రత్యేకంగా కోర్స్ అయిపోలేదని తీసుకుంటారు టీచర్లు. ప్రత్యేకంగా జరిగే పాఠం సాయంత్రం 7 గంటల వరకు కూడా జరగగలదు అని. మామూలుగా 4:30కి అయిపోతుంది. 15 నిమిషాలు రెస్ట్ ఇచ్చి నీళ్ళు ఇట్లా ఏమైనా స్నాక్స్ దీన్ని రమ్మంటారు, కూర్చొని పెట్టి చెప్తూనే ఉంటారు. ఇక దట్ ఈస్ బీ ఆన్ అంటే కంటిన్యూ అన్నమాట.